మన ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ హిందీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ చిన్న వ్లాగ్ని అయితే లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా ట్రయంఫ్ కంపెనీ 350cc వెహికల్స్ లాంచ్ చేసింది కదా, అక్కడికి మీడియా డ్రైవ్ ఇన్విటేషన్ వస్తే హైదరాబాద్ అయితే వెళ్తున్నాను, విజయవాడ నుంచి హైదరాబాద్కి. సో ఇది చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అండ్ ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీతో ఇంకా క్లియర్గా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. బిఫోర్ దట్ ఈ ట్రావెల్లో సో నా ఎగ్జైట్మెంట్ అంతా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను విజయవాడలో ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. చెక్ ఇన్ అయిపోయింది. ఫస్ట్ టైం చెక్ ఇన్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో బెల్ట్తో సహా ప్రతిదీ తీయించేశారు. లోపల కెమెరాస్, లోపల ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అంటే నేను కెమెరా అవి తీసుకెళ్తున్నాను కదా, అవన్నీ తీసి వాళ్ళ ముందు పెట్టాల్సి వచ్చింది. సో అవన్నీ చాలా కొత్తగా అనిపించాయి. సో మీరు చూడొచ్చు అక్కడ కోచ్ వెళ్తుంది కదా, సో దాంట్లో నుంచి మా ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారంట. అండ్ ఇదైతే మాత్రం విజయవాడ ఎయిర్పోర్ట్. చూడొచ్చు, సింపుల్గా ఉంది. ఇదేమైనప్పటికీ కూడా నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఇదంతా శ్రీకాంత్ మోడెక్ వ్యూవర్స్కి అండ్ మీరు వల్ల ఇదంతా జరిగిందన్నమాట. సో శ్రీకాంత్ మోడెక్ ఛానల్ చూసే వాళ్ళని ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి కాంటెంట్ ముందు ముందు ఇంకా చాలా తీసుకొస్తాను. సో నెక్స్ట్ మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్కడ ఫుటేజ్ అయితే చూద్దాం. బాబోయ్, సౌండ్ మాత్రం చాలా నాయిసీగా ఉంది. మనం పెళ్ళిళ్ళలో డ్రోన్లు వాడతాం కదా, సో వాటి సౌండే నాయిసీగా ఉంటుంది. ఇంకా వీటికంటే ఇంకా పెద్ద టర్బైన్లు కదా, బీభత్సమైన సౌండ్. మొదటిసారి ఫ్లైట్ని చూస్తున్నాను దగ్గర నుంచి, మొదటిసారి డైరెక్ట్గా ఎక్కేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, లోపల చాలా కంజెక్టెడ్గా ఉంది, చిన్న స్పేసే. నా హెల్మెట్ని కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాను. ఇక్కడ కొన్ని మ్యాగజైన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వామిటింగ్ వచ్చినప్పుడు కూడా ఒక కవర్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే ఇది ఏదన్నా పెట్టుకొని తినడానికి. First Officer Nishant alongside a crew member Pragati and Aisha, new lead cabin crew member who is speaking in English, one of us speak Garhwali and Marathi. From always emergency exits on this aircraft, 2 at the front and 2 at the rear. The fluorescent strips along the floor will guide you to the closest exit. And a communication guide are available in Braille. Power banks and lithium batteries can overheat and catch fire. కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఇప్పుడు టర్నింగ్ తీసుకుంటుందన్నమాట. సో రన్వే మీద రెడీగా ఉంది. కొంత దూరం స్పీడ్గా వెళ్ళేసి గాల్లోకి లెగిసిపోద్ది. 1000cc పెర్ఫార్మెన్స్కి ఎక్స్పీరియన్స్ రెడీయా? ఇప్పుడు సౌండ్ మారిపోయింది, ఇప్పుడు అసలైంది. ఇప్పటి వరకు వచ్చిన సౌండ్ వేరు, ఇప్పుడు లోపల ఒక ప్రెజర్ ఫీల్ అయ్యే సౌండ్ అన్నమాట. సో మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుందేమో నాకు తెలిసి. లోపలంతా కూడా చెవులు అనేవి లోపలికి క్లోజ్ అయిపోతున్నాయి. మనకు జలుబు చేసినప్పుడు ఎలా క్లోజ్ అవుతాయో అలా క్లోజ్ అవుతున్నాయి. గుట్టకేసినప్పుడు ఓపెన్ అవుతున్నాయి అన్నమాట చెవులు. డిఫరెంట్గా అనిపించింది. సో ఒకసారిగా గాల్లోకి పైకి వచ్చేసింది అనమాట ఫ్లైట్. చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఇల్లు. సో టేక్ ఆఫ్ అయితే పెద్దగా ఎంత సూపర్ అని అనిపించలేదు, కానీ టేక్ ఆఫ్ ల్యాండింగ్ మాత్రం కొత్తగా అనిపించింది. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో అయినా మొదటిసారి ఫ్లైట్ ఎక్కాను, గాల్లో ఉన్నానన్న ఫీలింగ్ నా మొహంలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా కొత్త ఫీలింగ్. ఇంకా పైలట్ పైకి తీసుకెళ్తూనే ఉన్నాడు. ఒక్కసారిగా పైకి అలా ఒక యాంగిల్లో లేపలేదు. కొంచెం దూరం కొంత హైట్లో ట్రావెల్ చేసిన తర్వాత మరికొంత దూరం మళ్ళీ ఇంకొంచెం హైట్ లేపుతూ ఉన్నాడు అనమాట. అంటే నాకు తెలిసి రెక్కల్ని ఇంకా డౌన్ చేస్తున్నట్టున్నాడు. సో ఇంకా పైకి వెళ్తుంది, అలా స్టెప్స్గా పైకి వెళ్ళిపోతూ ఉంది. ఇవి టర్బైన్లు. సో ఫ్యాన్లు కనిపిస్తుంది. అది చిన్నగా తిరుగుతున్నట్టుంది కానీ బీభత్సమైన స్పీడ్ తిరుగుతుంది అనమాట అది. అందుకే మనకి కెమెరాకి కూడా చిక్కట్లేదు అవి. సో ఇంకా మేఘాలు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లాట్ చేసేసాడు. ఇంకా ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టుంది. మేఘాలు ఏందో గాలిలో వేలాడుతున్నాయి. ఏదో యానిమేషన్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట పైనుంచి. చాలా కొత్తగా అనిపించింది మేఘాలు దాటిన తర్వాత. అదే మేఘాలు లేకపోయినట్లయితే నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉండేది కాదేమో. ఖచ్చితంగా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళందరూ మేఘాలు ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ఏదో ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్తో పాటు ఫుడ్ ఏదో ఇచ్చారు. సో మాకు బుక్ చేసిన టికెట్లో ఈ సర్వీస్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 30,000 అడుగుల ఎత్తులో మేము ఇది తిన్నాము, తాగాము.
కరెక్ట్గా 1:45కి విజయవాడలో టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ హైదరాబాద్ వచ్చేసరికి 2:35 అలా వచ్చేసింది. ఆల్మోస్ట్ 55 మినిట్స్ అన్నమాట అంతే. హైదరాబాద్లో ల్యాండింగ్ ఇప్పుడు. సో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అదిరిపోతుందని అంటుంటారు. ఇప్పుడు చూస్తాను డైరెక్ట్గా. ల్యాండింగ్ సౌండ్ విన్నారా? పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు, సింపుల్గానే ల్యాండ్ అయినట్టు అనిపించింది. కాకపోతే నాకే కాస్త భయం అనిపించింది. సో ఒక పక్క విమానాలు టేక్ ఆఫ్ అవుతూనే ఉన్నాయి, దిగుతూనే ఉన్నాయి. సో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మామూలుది కాదండి. అసలుకి వరల్డ్ నెంబర్ 1 అనే ట్యాగ్ ఇవ్వచ్చు అన్నమాట. అంత మంచిగా రెడీ చేశారు హైదరాబాద్ని. దిగిన వెంటనే క్యాబ్ వచ్చేసింది. క్లక్స్ ఇన్ సూట్ అని ఒక 5 స్టార్ హోటలు. సో అక్కడికైతే మాత్రం మమ్మల్ని తీసుకెళ్ళిపోయారన్నమాట. ఇదే ఆ హోటలు. సో హోటల్ అయితే మాత్రం యావరేజ్గా ఉంది. సో లోపల అంబియన్స్ అయితే మీకు నేను చూపిస్తాను. మాకు రూమ్ అలర్ట్ చేశారు. సో అదైతే మాత్రం మేము చెక్ ఇన్ చేసి అయిపోయినాక ఈ విజువల్స్ మాకు ఇచ్చేటప్పుడు నీట్గానే ఉందన్నమాట. సో 2 బెడ్లు అయితే ఉన్నాయి, ఒక టీవీగా ఉంది. సో అలాగే మేము ఏదన్నా కూర్చొని స్టడీ చేసుకోవడం కోసం చైర్స్ ప్రొవైడ్ చేశారు. చిన్న ఫ్రిడ్జ్, దాంట్లో వాటర్ బాటిల్స్ ఇచ్చారు. కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ రెడీ చేయడానికి కాస్త కాఫీ ఎక్విప్మెంట్ అయితే ఉంది. థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు చూసినందుకు. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వ్లాగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి అంటే ఈ హోటల్కి ఆల్మోస్ట్ 8,000-7,000 ఉంది పర్ డే 24 అవర్స్కి. ఇక్కడ ఎలాంటి ఫుడ్ పెట్టారు, ఎలా ఉంది, నెక్స్ట్ మేము ఉన్న హోటల్కి వెళ్ళాం, అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూపిస్తాను. సో అవన్నీ చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.